नाज़रीन आदाब, मैं हूं मोहम्मद जावेद खान, आपके साथ टीवी8 पर ताज़ा तरीन खबरें लेकर हाजिर हूं। आज हल्के असेंबली कुतुबुल्लापुर मंडल गजला रामाराम श्रीनिवास नगर एनटीआर नगर बस्ती में इंडिपेंडेंस डे मनाया गया है। बस्ती के कमेटी मेंबर्स सभी मौजूद थे। अंजन गौड़, बस्ती प्रेसिडेंट मोहम्मद मोइन, चंद्रशेखर गौड़ और अब्दुल रज़ाक इब्राहिम खान और दीगर लोग मौजूद थे। आइए देखते हैं हमारे नुमाइंदे मोहम्मद अली की एक खास रिपोर्ट। మరి గత 20 సంవత్సరాల పై నుంచి కూడా మరి ఎన్టీఆర్ నగర్ కమిటీ వారందరి జవహర్ మోడల్ స్కూల్ యాజమాన్యం అందరూ మరి వారే కాకుండా వారి టీచర్స్ అందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన సందర్భంగా అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ భారత స్వతంత్ర దినోత్సవం ఎవరికొక్కరికి కాదు, భారతదేశంలో జీవించే ప్రతి జీవి కూడా స్వతంత్ర ఉత్సవ సందర్భం ఇది। మరి ఆ రోజుల నాయకులు కానీ పెద్ద మనుషులు ఎవరైతే ఆ రోజు మరి ప్రాణత్యాగం చేసి మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన సందర్భం ఎంతో గణనీయమైంది। మరి వారి త్యాగ ఫలితమే ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం, స్వేచ్ఛగా మనం నైట్ 12 గంటల నుంచి నిద్రపోతున్నామంటే కూడా వాళ్ళు ఆ రోజు చేసిన పుణ్యము, సేవలు, త్యాగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి యథావిధిగా ఇప్పటిలాగానే మరి ముఖ్యంగా మా జిల్లాన్ సార్ గారికి మా చిన్న విన్నపము, బస్తీని మర్చిపోకండి, బస్తీ వాళ్ళకి ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇవ్వండి, బస్తీ వాళ్ళని భాగస్వామ్యం చేసుకోండి, మీకు కొండంత అండ ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ నేను చెప్పిన మాటలు మీకు ఏం బాధించవద్దు। ఎందుకంటే మాకు బాధ ఏంటంటే స్కూల్ స్టాఫ్ ఫౌండర్ నుంచి మేము ఉన్నాం ఇక్కడ, ఈరోజు ఇప్పుడు జెండా ఎగిరినా కూడా మాకు ఇంటిమేషన్ లేదు, అది బాధాకరం। చాలామంది మనసులో పెట్టుకొని చెప్పకపోవచ్చు। स्वतंत्र भारत की जय। ఆగస్టు 79వ స్వతంత్ర దినం సందర్భంగా ఎన్టీఆర్ అందరి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పడేసిన ఎన్టీఆర్ కమిటీ అధ్యక్షులు మోయిన్ గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ గౌడ్ గారికి, కమిటీ సభ్యులందరికీ, అడ్వైజర్లు ఇబ్రాహిం ఖాన్ గారు, పుల్లారెడ్డి గారు అందరూ ఇక్కడ విచ్చేసి ఘనంగా ఈ జెండా వందన కార్యక్రమానికి మరి జయప్రదం చేసి అందరికీ కూడా మరొకసారి పేరుకొని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందరో మహానుభావులు త్యాగ ఫలమే ఈ యొక్క 15th ఆగస్ట్ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా। వాళ్ళందరూ కూడా ప్రాణాలు అర్పించి మన భారత స్వతంత్రానికి స్వతంత్రం తెచ్చి దేశానికి మరి వాళ్ళు అక్కడ ఆ రోజుల్లో ప్రాణాలు అర్పించిన సందర్భమే ఈరోజు మనకు స్వతంత్ర దినోత్సవం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి అందరం కూడా జాతీయ జెండాను గౌరవపరచాలి తప్ప అగౌరవపరచకుండా ప్రతి ఒక్కరు కూడా పిలవకుండా ఈ జెండా కార్యక్రమంలో పాల్గొని వాస్తవంగా ఇంటింటికి ఎగిరేసినా తప్పేం లేదు, కానీ మనకు అనావాతి ఉంది బస్తీలో 40 ఏళ్ళ నుంచి ఇక్కడే ఎగిరేస్తాం కాబట్టి అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మరి జెండా వందన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా। జై హింద్। और अगर आपने अभी तक हमारा चैनल सब्सक्राइब नहीं किया तो फौरन सब्सक्राइब कीजिए, साथ ही बेल आइकॉन पर क्लिक करें ताकि मजीद आने वाली वीडियो जहां वक्तन फवक्तन आपके लिए इस चैनल पर अपलोड करते हैं वो आपको वक्त पर मिलती रहे।